ఓకే వెంకటరెడ్డి సార్, జంతువుల కొవ్వు కలవలేదు అనేది క్లియర్ పాయింట్ నెంబర్ 1. 2 కల్తీ నెయ్యి అనేది వీళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. ఆ కల్తీ నెయ్యి వీళ్ళ హయాంలో కలిసినట్లు లెక్క. ఎందుకంటే జూలై 6, జూలై 15 రెండు ట్యాంకర్లని వెనక్కి పంపించేశారని చెప్పి ఈవో శ్యామలరావు చెప్పాడు. ఇది ఏఆర్ డైరీ నుంచి వచ్చింది. ఏఆర్ డైరీ ఎప్పుడు సప్లై చేసింది? చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయినాకే ఫస్ట్ టైం వాళ్ళు సప్లై చేశారు. సప్లై చేసిన 2 ట్యాంకర్లు జూలై 6 రిజెక్ట్ చేశారు, జూలై 15 రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఈ 4 ట్యాంకర్లని ఏఆర్ డైరీ నుంచి కాకుండా వైష్ణవి డైరీ ద్వారా తిరిగి టీటీడీకి పంపిస్తే టీటీడీ వాళ్ళు దాన్ని వాడారని చెప్తున్నారు. కాదు సార్, ఇప్పుడు టెస్ట్ చేయకుండా దీన్ని వాడారని. ఇప్పుడు అంటే ఎవరి హయాంలో ఇది వాడారు? ఈవో శ్యామలరావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది వాడినట్టు. అంటే ఇది నిజంగా కల్తీ నెయ్యి అయితే ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాడినట్లు లెక్క. ఎందుకంటే మీరు అన్నట్టుగా 2019 నుంచి 24 దాకా లడ్లు ఇప్పుడు ఉండదు కదా. వాళ్ళు దేని రిపోర్ట్ ఇచ్చారు? ఇప్పుడు జంతువుల కొవ్వు లేదని రిపోర్ట్ ఇచ్చింది, అండ్ దీన్ని వీళ్ళు అంటారా కల్తీ నెయ్యి అని రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ హయాంలో టెస్ట్ చేసినటువంటి దాని మీద మరి ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? రెండోది, అసలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి కాదు సార్, ఒక మనిషి అనేవాళ్ళు ఎప్పుడూ కూడా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు పందుకొని ఏ మనిషి మాట్లాడేప్పుడు వరకు. ఎందుకంటే 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు, దాన్ని 3 టెస్టులు చేస్తారు. ఏదో వెజిటబుల్ ఆయిల్ టెస్టు, ఫారెన్ యానిమల్ టెస్టు, మాయిశ్చర్ కంటెంట్ టెస్టు, 3 టెస్టులు చేస్తారు. 2 గంటలు టైం పట్టిద్ది. దాంట్లో సరిగ్గా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసి పంపిస్తారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 15 సార్లు రిజెక్ట్ చేశారు. మొన్న జగన్ గారి హయాంలో 18 సార్లు ట్యాంక్ రిజెక్ట్ చేసి పంపించారు. సో వీళ్ళు ఏంటంటే ఒక ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఎందుకు? ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా జగన్ గారికి 40% ఓటింగ్ వచ్చింది. సో హిందువులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. సో హిందూ ఓటు బ్యాంక్ని దెబ్బతీయాలి జగన్ గారికి రానియకుండా. అందుకని ఏం చేయాలి? ఓ పెద్ద కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపి జంతువుల కొవ్వు అన్నాడు. దానికి 4 అడుగులు ముందుకేసి ఉప ముఖ్యమంత్రి అయోధ్యకి 1,00,000 లడ్లు తయారు చేసి పంపించామన్నారు. సో మరి ఇప్పుడు ఈ పాపం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ఈ కూటమికి తగిలింది కాటే కదా సార్. దేవుడి మీద ఎవరైనా నిన్ను అబండాలు వేస్తారా? మీరు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడండి. తిరుమల లడ్లో జంతువుల కొవ్వు ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పాపం పండే రోజు వచ్చింది కాబట్టే వీళ్ళ కర్మ రిటర్న్స్ ఇదే హయాంలోనే బయటపడుతున్నాయి. వీళ్ళు చేసిన తప్పులు చూడండి. అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, భూములు లాగేసుకో, మళ్ళీ అవ్వండి ఇప్పుడు అదే. సో జగన్ గారి మీద చేసిన ఆరోపణలు నకిలీ మద్యం అన్నారు. ఇప్పుడు కదా నారావారి నాటి బ్రాండ్లు అన్ని వరుసగా చేసినాయి అన్ని. ఆఖరికి ఫైనల్ గా దేవుడి మీదకి వెళ్ళారు. సో దేవుడు జడా శ్రావణ్ గారు ఎవరో కామెంట్, ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అసలు లడ్డూయే లేదు, నువ్వు టెస్ట్ ఎక్కడ చేసావు, దేనికి చేసావు, మొన్న వచ్చిన నెయ్యి చేసి అప్పుడెప్పుడో జరిగిందని ఎట్లా ఎగ్జామ్షన్స్కి వస్తావు, ఇది అసలు చల్లదని ఆయన. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కానీ కల్తీ నెయ్యి కానీ అట్లా చేసి దేవుడికి పెట్టి, నేను అనేది టెస్ట్ చేయాలంటే ఆనాటి లడ్డు ఉండాలి, ఆనాటి నెయ్యి ఉండాలి. అదేమి లేకుండా ఎట్లా వచ్చారు కన్క్లూజన్ అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మొన్న పంపించినటువంటి రిపోర్ట్ ఇప్పుడు వాళ్ళది అవుతుంది కదా. మీరు అన్న సిట్లో సరే కల్తీ అన్నప్పుడు ఇది 2019లోనో 2020లోనో పలానా రోజు శాంపిల్ ఇది పంపిన ట్యాంకర్ నేను తీసామంటారు ఎక్కడ లేదు కదా. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసింది ఎక్కడది? వైష్ణవి డైరీ ట్యాంకరు, ఏఆర్ డైరీ ట్యాంకర్లు. అవి ఎప్పుడు సప్లై చేసినాయి? వీళ్ళ హయాంలో వీళ్ళు ముఖ్యమంత్రి అయినా సప్లై చేసింది. దాని కల్తీ అంటే మరి వాళ్ళలో కల్తీ కలిసి అంటే మీరు డిఫెన్స్ ఆడటానికి అయ్యో టీటీడీకి అప్రదిష్ట వస్తుందని మీరంతా లేదు అట్లా జరగదని చెప్పారు. కానీ అప్పుడే మీరే చేశారా అని ఎదురుదాడి చేసి ఉండాల్సిందేమో. మరి మీరేమో ఎదురుదాడి చేయకుండా దేవుడు వద్దు రాజకీయాలు వద్దని అన్నారు. ఇప్పుడు అదంతా మీకు చుట్టాలని చూశారు కానీ లక్కీగా అదంతా కూడా వాళ్ళకి దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మన మీద ఇట్లా మాట్లాడితే చూస్తాడు, ఇంకా వీళ్ళు మారతారేమో అని. మారకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కల్తీ కలిసిందని చెప్పి ప్రచారం చేయండి అని చెబుతున్నాడు. అది మరీ దుర్మార్గంగా జరిగింది, తప్పు అయిపోయింది అని చెప్పుంటే అది గౌరవంగా హుందాగా ఉండేది ఆయన వయసుకి కానీ పద్ధతిగా. కానీ దురదృష్టం ఏం చేద్దాం.